పెంతెకొస్తు పండుగ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు
నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. పెంతెకొస్తు పండుగ లేక ధవళ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా ఆత్మలోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోదురుగాక, ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు
చూచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతని చూచున్నాము యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచి వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మల మూలముననే సర్వ విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, పెంతెకోస్తు పండగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. పెంతెకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా?
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపోతమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే మీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసము చేసిరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెంతెకొస్తు ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనము నుండి 31వ వచనము వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఎలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదము. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఆత్మా నడుపు సత్యములోనికి పొందే, ఆత్మా నడుపు, ఆత్మా నీ సాయంబు
సత్యములోనికి పూడే ఆత్మ నడుపు ఘోర కలుషంబుల దూరంబుగా ద్రోలి పారమార్థిక బుద్ధి కోరునటులను ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు అంధత్వం వలన మందమయ్యుండుమా డెందంబులెల్లాని ఎంతో వెలుగుటకు ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి కూర్మిండి వరమూల గోచి దీవించి ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నిలిచి ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు దీవించి పంపుము దైవాత్మమమ్మును భావజ్ఞానము సంగి ప్రభు సేవలోన ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, పెంతెకొస్తు పండగ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మీకు అందజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. ఈ దినము పెంతెకొస్తు పండగ ఆదివారపు ఆరాధన కొరకు చదవబడిన పరిశుద్ధ లేఖనాలు మనం చదవగా విన్నాము కదా. వాక్య ధ్యానము కొరకు అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ వచన ప్రారంభం. పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను. 3వ వచనం. మరియు
అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగాను. 4వ వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. నేను పెంతెకొస్తు పండుగ ఈ ఆరాధన కార్యక్రమం ద్వారా నేను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి, దేవా నీ వాక్యాన్ని విత్తుచున్న నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడి, దేవా ప్రతి ఒక్కరిని కూడా నన్ను పరిశుద్ధాత్మతో నింపుమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, అంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. పెంతెకొస్తు పండగ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పెంతెకొస్తు పండగను గూర్చినటువంటి వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. పెంతెకొస్తు పండగ కొరకు మనము ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి సంవత్సరం కూడా మనం తెలుసుకోవాలి, గుర్తు చేసుకోవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. ఈ పెంతెకొస్తు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, 50 దినముల పండుగ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీలకు కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు మనము వారముల పండుగ అని, అనగా పస్కా పండుగకు తరువాత 50 దినాలకు వస్తుంది, అందుకని దీనిని వారముల పండుగ లేక పస్కా పండుగ అని. అలాగనే ఈ యొక్క పండుగను యూదులు కూడా పరిసర ప్రాంతాలు సుమారు 20-30 కిలోమీటర్లో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి దానిని ఆచరిస్తూ ఉంటూ ఉన్నారనే సంగతి మనకు తెలిసినదే. ఈ పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అంటే మిడిల్ ఆఫ్ ది మెయిన్ మంత్, మే నెల మధ్యలో అది వస్తుంది. మరి ఈ యొక్క పెంతెకొస్తు పండుగ ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ది జూన్ మొదటి వారంలో ఇక్కడ పెంతెకొస్తు పండుగ మనము ఆచరిస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి ఆ పెంతెకొస్తు పండగ కొరకు మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దీనిని ఈ పెంటెకోస్ట్ అనే దానిని 50 అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చినటువంటి మాట సంఖ్య అని చెప్పబడుతున్నాం. ఈ దినము ఎంత ప్రాముఖ్యం అంటే ద చర్చ్ వాజ్ స్టార్టెడ్, సంఘమట ఈ పెంతెకొస్తు పండుగ దినమున ప్రారంభించబడింది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ చక్కటి మాట, సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బర్త్డే ఆఫ్ ద చర్చ్, సంఘము ఉద్భవించిన దినము కాబట్టి ఇది సంఘం యొక్క జన్మదినము అని పితరులు దీనిని పిలుస్తూ ఈ పెంతెకొస్తు పండగను ధవళ ఆదివారం అంటాం. కాబట్టి కాల్డ్ యాజ్ ఏ వైట్ సండే అని పిలుస్తూ ఉంటారు ప్రియులారా. వైట్ సండే, ఈ రెడ్ కలర్ అనే దాన్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్ ఇండికేట్స్ సింబల్ ఆఫ్ పవర్. దేనికండి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని తెలియచేయటానికి ఎరుపు అనేది సూచిస్తూ ఉన్నది. ద ఫైర్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మకున్నటువంటి శక్తిని తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ పెంతెకొస్తు పండుగ ఆరోహణము అయిన 10 దినాలకు ఇది వస్తూ ఉన్నటువంటి పండగ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 3వ దినాన్న పునరుద్ధానుడయ్యాడు. ఆయన 40 దినాలు 11 మారులు ఆయన మరి సుమారు ఒక్క దినమందే 500కు మించినటువంటి సహోదరులకు ఆయన కనిపించాడు. అక్కడ నుండి
ఆయన ఒలీవ కొండ మీద నుండి వారిలో నుండి ప్రత్యేకించబడి ఆరోహణుడై తన తండ్రి యొద్దకు ఆయన వెళ్ళెను అనే మాట. కాబట్టి ఆరోహణము తరువాత యేసుక్రీస్తు ప్రభు ఆయన మరల ఈ పెంతెకొస్తు దినము ఇక్కడ జరుగుతున్నది. ఆ దినమున ఇక్కడ పరిశుద్ధాత్మ కుమరింపు జరిగింది అనే మాటలు మనము గుర్తు చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ యొక్క రాక గురించి చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి. యేసు ప్రభు ఆయన పరమునకు అనగా తన తండ్రి దగ్గరకు చేర్చబడక మునుపు ఆయన పరిశుద్ధాత్మను ఆయన 23-31 వచనాల్లో చూస్తే ఆదరణకర్తను పంపిస్తానని వారికి వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. ఈ 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 1 నుండి 3వ వచనం వరకు చూస్తున్నప్పుడు వాగ్దానము నెరవేర్పు ప్రకారంగా చూస్తూ ఉన్నప్పుడు శిష్యులు వారు కనిపెట్టుచుంటుండగా పెంతెకొస్తు దినమున శిష్యులందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు కావటానికి, వారు పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడటానికి, వారు అన్య భాషల్లో మాట్లాడటం, ఇది అద్భుతమైనటువంటి కార్యాలు. దీని కొరకు సాక్ష్యాన్ని వచనాల్లో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగనే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోవేలు ప్రవక్త ఆయన ప్రవచించాడు. ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సంగతుల ప్రకారంగా అంత్య దినములందు ఆయన అంటున్నాడు, నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడంటే అంత్య దినమందు ఆయనట మనుష్యులందరి మీద ఏం చేస్తాడు చెప్పండి, నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెబుతున్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చేస్తారట, ప్రవచిస్తారు. ఎవరు? మన కుమారులు మన కుమార్తెలు ప్రవచిస్తారు. ఇక వృద్ధులు మిగిలిపోయారు కదా, వృద్ధులు కలలు కంటారు అని దైవ వాక్యములు. వృద్ధులు వాళ్ళు ఏం చేస్తారట అండి, వారు వృద్ధులు కలలు కందురు అని చెబుతున్నాడు. అందుకని యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 16వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు నేను తండ్రిని వేడుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఆయన భూమి మీద ఉంటుండగా శిష్యులతో చెప్పుచున్నటువంటి మాటలు, ఆయన తన తండ్రిని వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు. ఏమని ఆలోచన చేస్తే ఇక్కడ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఎవరు? మన దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన అనగా తండ్రి అయిన దేవుడు తన ఆదరణకర్తను, అనగా ఈ ఆదరణకర్త అనగా ఉత్తరవాది అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ మనకు అనుగ్రహించబడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ దినము ప్రవచనాలు నెరవేర్పు ప్రకారంగా ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందండి? పెంతెకొస్తు పండుగ దినం. ఆ వేళ శిష్యులు ఎక్కడున్నారు? వారందరూ ఒక చోట వారు చేర్చబడి వారు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు అన్య భాషలలో మాట్లాడుతున్నారు. వారి భాష ఒకరి భాష ఒకరికి, ఎవరి భాష వారికి అర్థమవుతూ ఉంటున్నట్లుగా ఆ గదంతా కూడా నట అగ్ని జ్వాలలో వంటివి వ్యాపించి ఆకాశము నుండి ఒక ధ్వని వచ్చింది ప్రియులారా. నాలుకల రూపములో ఒక్కొక్కరిని తాకుతూ ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు పర్సనల్గా ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆయన టచ్ చేస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 18వ వచనంలో చూస్తున్నప్పుడు ఆయన మీతో కూడా నివసిస్తాడు. మనము అనాథులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. తండ్రి యొద్ద నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మన యొద్దకు వస్తుంది. అది కుమారుడైన క్రీస్తు ప్రభు తన తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మాత్రమే పరిశుద్ధాత్మ మన మధ్యకు ఆయన దిగి వస్తాడు. ఆయనట ఏం చేస్తాడో ఆలోచన చేస్తే మనతో కూడా ఆయన నివసిస్తాడు. ఆయన మనలో ఉంటాడు. ఆయన మనల్నట అనాథులుగా ఆయన విడువడు, కాబట్టి మీ యొద్దకు వస్తాడు అని దైవ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా.
కాబట్టి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించాను. ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, అంత్య దినమందు నేను మనుష్యుల అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఒకటి. రెండవ మాట, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రకటన చేస్తారు, ప్రవచిస్తారు. మూడవ మాట, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ తరువాత ఆయన అంటున్నాడు, సర్వజనుల మీద ఏం చేస్తాడు చెప్పండి? ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాను అని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చున్నారు. అంటే ఫెలోషిప్ అనేది, శిష్యుల యొక్క సహవాసం, అందరూ కలిసి ఉన్నారు అని చెప్పటానికి పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట వారు కలిసి ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను. కాబట్టి ఆ ధ్వని మరి ఎక్కడి నుండి వచ్చిందట? వేగముగా వచ్చింది. బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా ఎక్కడ? ఆ ఇల్లు అంతయు నిండేను అని దేవుని యొక్క వాక్యం. అంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అక్కడ తెలియజేస్తున్నది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. దేవుని యొక్క ఉద్దేశ్యం తన బిడ్డలు అయిన వారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకనే మనం కీర్తన పాడుకుంటుంటాం, పరిశుద్ధాత్మను కోరము జీవమా యేసు ప్రభుని వేడు. పరిశుద్ధాత్మ లేనిది ఏది లేదంటాడు దగ్గర చరణాలు మనం పాడుకుంటే. కాబట్టి పరిశుద్ధాత్మని ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 4వ వచనంలో అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తున్నప్పుడు, అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ ద్వారా వాక్ స్వాతంత్ర్యం, చూసారా, వాక్ శక్తి, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే వారు పొందుకున్నారో అందరికీ కూడా మాట్లాడే శక్తి వచ్చింది అని చెప్పబడుతూ ఉన్నారు. కాబట్టి వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. వారు మాట్లాడుతూ ఉంటే 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషలలో ఎవరు అక్కడ మాట్లాడుతున్నా వినేవారి యొక్క భాష ఏదైతే ఆ భాషలో వారికి మరి అర్థమవుతూ ఉన్నది అని ఇక్కడ దైవవాక్యం. కాబట్టి 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది ప్రియులారా. ఈ పెంతెకోస్తు పండుగ పర్వదినం. మరి విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఏం పొందుకోవాలంటే చెప్పండి? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ లేకపోతే ఏదీ లేదు. పరిశుద్ధాత్ముడు మనను అనాథులుగా విడవకుండా మన మధ్య నివసించటానికి, మనతో ఉండటానికి ఆయన దిగివచ్చాడు. కుమారుడు క్రీస్తు ప్రభు ఆయన భూలోకాన్ని విడిచి తన తండ్రి దగ్గరికి ఆరోహణం అయిన తరువాత అనాథులుగా మనం ఉండకూడదని అక్కడ కుమారుడు తన తండ్రిని వేడుకొనగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం. కాబట్టి మనము కూడా ఆయన యందు శక్తి కలిగినటువంటి వారముగా ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. ఇక్కడ పరిశుద్ధాత్మ అనే మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఈ పరిశుద్ధాత్మకు ఏం పేర్లు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, దేవుని ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మ, ఆదరణకర్త, సత్యము కలిగినటువంటి ఆత్మ, కృపగల ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇలాగున ఇక్కడ
మరి పరిశుద్ధాత్మ దేవునికి ఈ పేర్లు బిరుదులు ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన బోధిస్తాడట, ఆయన వాదిస్తాడట, ఆయన ఆదరిస్తాడట, ఆయన సహాయము చేస్తాడట, ఆయన పాపమును నీతిని ఆయన తీర్పును ఆయన ఒప్పిస్తాడు అని పరిశుద్ధాత్మ కొరకు దైవ వాక్యము వ్రాయబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 19, 20 వచనాలు మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడవలెనో ఏమి చెప్పుదుమో అని చింతింపొద్దు. మీరు ఏమీ చెప్పవలెనో అది ఆ గడియలో మీకు అనుగ్రహించబడుతుంది. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. చూసారా, మన పక్షంగా వాదిస్తుంది, బోధిస్తుంది, మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి అనే మాట. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, ఎప్పుడు నివసించి ఉండిన ఎడల, నివసిస్తే నిలయముగా ఉంటే ఆత్మ స్వభావము కలిగిన వారు. ఎప్పుడు దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనం ఎవరట? ఆత్మ స్వభావము కలిగిన వారు. కానీ శరీర స్వభావము కలిగిన వారు మాత్రము కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఇది చెప్పండి మీరందరూ, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఎవరట? నావాడు కాడు, నావాడు కాడు. కాబట్టి ఏం కలిగి ఉండాలి ప్రియులారా? మనం దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ మనము కలిగినటువంటి వారముగా మనము ఉండవలసినటువంటి అవసరత ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉనికి త్రిత్వములో ఎన్నవ భాగం అంటే 3వ భాగము అని మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మనుష్యుల వశమా అని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో చూస్తున్నప్పుడు, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు దేని కొరకు చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తము. ఎవరు? ప్రతివారు, ఒకరు ఇద్దరు కాదు, ప్రతివారు ఏం చేయాలట? యేసు ప్రభు నామమున ప్రాముఖ్యమైనది బాప్తిస్మం పొందాలి. ఎందుకు? మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రభు పేరట మనం ఏం పొందుకోవాలి? బాప్తిస్మము పొందుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలంటే మొట్టమొదట ప్రభు పేరట బాప్తిస్మము మనము పొందుకోవాలి, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ కొరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యేసు నామమున బాప్తిస్మము పొందినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో దైవవాక్యం అంటుంది, మనము దేవుని పిల్లలమని. ఎప్పుడు? మనము పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మము మనము పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. అప్పుడు అంటాడు మనం దేవుని పిల్లలమని. ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచూ ఉన్నాడు. కాబట్టి పెంతెకొస్తు పండుగ ప్రాముఖ్యత, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి అగ్ని వలె అవి విభాగింపబడి ప్రతి ఒక్కరిని కూడా అవి నాలుకలు వలె అవి విడిపోయేట ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ ఉన్నారు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడుతుంటుండగా వారి వారి భాషలలో అవి అర్థమవుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. ఈ పెంతెకొస్తు పండుగ ఆరాధనలో పాల్గొన్న ప్రియ దేవుని కుటుంబమా, విశ్వాసి, ఈ లోకములో ఎన్ని ఉన్నా లేకపోయినా
ప్రభువు యొక్క పిల్లలముగా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. లేకపోతే ప్రభు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుందాం. ఆ పరిశుద్ధాత్మడు మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఆయనే మనల్ని తెలియచేస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అలాగున ప్రభు యొక్క ఆత్మను పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానందము నాకుమారలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మీరిచ్చినటువంటి పరిశుద్ధ వాక్యమును తండ్రి దీవించుమని, నీ వాక్యానుసారముగా జీవించటానికి నాయన కృప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. దేవా, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి విశ్వాసిని దీవించండి. వాక్యానుసారముగా తండ్రి జీవించటానికి నాయన మీరే సిద్ధపరచమని ప్రార్థన చేస్తా ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. శారీరకమైన బలహీనతలు కలిగినటువంటి బిడ్డలు నాయన, వారి అనారోగ్యముల నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నటువంటి వారిని నాయనా, గుండె బలహీనతతో ఉన్న వారిని స్వస్థపరచండి. యాక్సిడెంట్ అయినటువంటి బిడ్డలను తండ్రి మీరే స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. యవనస్తులు తండ్రి వివాహ వ్యవస్థలో ప్రవేశించి నిన్నమను గణపరిచినట్లు కృప చేయండి. అలాగే తండ్రి ఎంసెట్ నా ప్రభా, నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలకు జాయము కలుగు చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి మరి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను, అలాగనే ప్రభువా ఇంకా ఇతరమైనటువంటి నాయన పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను కూడా నాయన మీరే ఆశీర్వదించండి నాయన. నాయన గర్భఫలాల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నా. అలాగనే తండ్రి నీ సన్నిధిలో ప్రభా వ్యక్తిగతమైనటువంటి అవసరతలు కోరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఎత్తి పట్టుకోనండి. అలాగనే ప్రభా ఇళ్ళ యొక్క తీవ్రతను దూరపరచండి. నేను చల్లటి వాతావరణం కలుగు చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి మా దేశానికి నాయన పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి నాయన వైరమును దూరపరచండి, యుద్ధ బీభత్సాలు దూరపరచండి.
నాయనా సమాధానము కలుగు చేయండి. నాయనా మా దేశము కొరకు ప్రార్థిస్తున్న అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా నీ సన్నిధి నిత్యము మాతో ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సివిల్స్ కొరకు కూడా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను సిద్ధపరిచి జాయము కలుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము, శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువునికి తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువుని మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల